సో మీ బిజినెస్లో స్టాఫ్ వినట్లేదు, వాళ్ళకి చెప్పే బదులు నేనే చేసుకోవడం బెటర్ అని మీరు ఫీల్ అవుతున్నారా? సో నేను కూడా అలాగే చేసేవాడిని స్టార్టింగ్లో. అంటే 2015 వరకు నేను అలాగే చేసుకుంటూ వచ్చా. బిజినెస్లో మనం ఎప్పుడైతే స్టాఫ్ని పెట్టుకున్న తర్వాత కూడా వాళ్ళ మీద నమ్మకం ఉంచుకోకుండా వెళ్ళిపోయి ప్రతి ఒక్కటి మనం స్పూన్ ఫీడింగ్ చేస్తూ అరటిపండుల్చి పెట్టి వాళ్ళు 1 year 6 months అయినా కూడా మనం వెళ్ళి భయపడుతూ వాళ్ళ వర్క్ చెప్తున్నాము, ఇంకా వాళ్ళ దగ్గర నుండి చేస్తున్నాము, లేదా వాళ్ళకి చెప్పే బదులు మనం చేసుకోవడం బెటర్ అంటే వాళ్ళ సాలరీస్ ఇవ్వడం వేస్ట్. సో మీరు ఏం చేయాలి అని అంటే మీలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పీరియన్స్ లేకపోయినా చేద్దాము అని ఆలోచన ఉండి ప్రూవ్ చేసుకుందాం అనే ఆలోచన ఉన్న వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి. SOPs ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని పర్ఫెక్ట్గా చేసిన తర్వాత వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పి మిస్టేక్స్ చేస్తే ఇక్కడ మిస్టేక్స్ చేసావు, దీన్ని సరి చేసుకో, నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయకు అని చెప్తూ ట్రైనింగ్ ఇస్తూ ఉంటే వాళ్ళు మీ చేతి కిందికి వస్తారు. ఒక రైట్ హ్యాండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ లాగా అవుతారు. అప్పుడు మీరు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయొచ్చు, వాళ్ళ కొత్త బ్రాంచెస్ పెట్టి వాళ్ళిద్దరికి అప్పచెప్పేయచ్చు, స్టోర్ మేనేజర్ని చేసి లేకపోతే కొంచెం పర్సంటేజ్ ఇచ్చేసి. అలా చేస్తే మీ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది. మీరు ఆటో పైలట్ మోడ్లోకి మీ బిజినెస్ని తొందరగా తీసుకొని వెళ్తారు. మీరు ఎక్కడున్నా కూడా మీ బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది. మీరు హ్యాపీగా హాలిడేస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అంతేగాని మీరు మీ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకోకుండా వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయకుండా వాళ్ళని జస్ట్ తిట్టుకుంటూ వెళ్తే మీ పని అవ్వదు. ఇంట్లో పని మనుషులు కానీ బిజినెస్లో వర్కర్స్ కానీ లేదా టాప్ మేనేజ్మెంట్ కానీ ట్రైనింగ్ అనేది చాలా అవసరం. నీ బిజినెస్ నీకే తెలుసు. సో నువ్వే ట్రైనింగ్ ఇవ్వగలుగుతావు. నువ్వు బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సెట్ చేసుకుంటే బిజినెస్ని ఆటో పైలట్ మోడ్కి తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని బిజినెస్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏపీ బిజినెస్ కూడా ఇప్పుడు సైనింగ్ ఆఫ్.